హలో ఎవ్రీవన్, ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. భారత వ్యవసాయం ఇంతకుముందు మనం పార్ట్ 2లో చెప్పుకున్నాము. దాని కంటిన్యూయేషన్ ఇప్పుడు పొగాకును ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉత్పత్తి చేస్తున్న దేశము యుఎస్ఏ, తర్వాత భారత్. పొగాకు యొక్క శాస్త్రీయ నామం నికోటియానా టొబాకం. పొగాకులోని ఆల్కహాయిడ్ నికోటిన్. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి, తూర్పుగోదావరిలో ఉంది. కేంద్ర పొగాకు బోర్డు డైరెక్టర్ కార్యాలయం బెంగళూరులో ఉంది. నెక్స్ట్ వచ్చేసి జనుమును మనము ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉత్పత్తి చేస్తున్నది బంగ్లాదేశ్. భారత్లో మొట్టమొదటి స్థానంలో ఉత్పత్తి చేస్తున్నది పశ్చిమ బెంగాల్. ప్రపంచంలో జనుము వస్త్రాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నది భారత్, తర్వాత బంగ్లాదేశ్. నెక్స్ట్ వచ్చేసి రబ్బరును ప్రపంచంలో రబ్బరును ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉత్పత్తి చేస్తున్నది థాయిలాండ్, తర్వాత మలేషియా. ప్రపంచంలో సహజ రబ్బరు ఉత్పత్తిలో మొదటి స్థానం మలేషియా. సహజ రబ్బరు జన్మస్థలం అమెజాన్ నది పరివాహక ప్రాంతాలు. దేశంలో ఉత్పత్తి అయ్యే రబ్బరులో 93% కేరళ నుండి ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్. ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో కొబ్బరి ఎక్కువగా ఉన్న దేశము భారత్, తర్వాత ఫిలిప్పీన్స్. భారత్లో మొట్టమొదటి స్థానంలో కోకోనట్ను ఉత్పత్తి చేస్తున్నది కేరళ, తర్వాత ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి యొక్క కేంద్ర పరిశోధన సంస్థ అనేది కాసర్గట్, కేరళలో ఉంది. తర్వాత వచ్చేసి కాఫీ. ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉత్పత్తి చేస్తున్నది బ్రెజిల్. భారత్లో కాఫీని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం కర్ణాటక, తమిళనాడు